నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, వేదికలంటే పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా పాత్రికేయులు ఇక్కడ ఇచ్చేటువంటి పాత్రికేయులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం కూర్చొని మాట్లాడినప్పుడు కార్యాచరణ ఏ విధంగా చేసుకోవాలి, ఒక 2-3 రోజులు ప్రకటిస్తామని అనుకున్నాం. మరి ఇప్పుడు కూడా మీ అందరితో చర్చించి ఒక నిర్ణయం కావాలని ఒక ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. చాలా మంది శ్రేయోభిలాషులంతా అయ్యా క్లస్టర్ ఇన్ఛార్జ్లు, యూనిట్ ఇన్ఛార్జ్లు, బూత్ కన్వీనర్లతో మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టి ఆ తర్వాత మన పార్టీకి ఒక సందేశాన్ని పంపండి, ఆ సందేశాన్ని చూసి పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి ఒక నిర్ణయానికి వస్తే మనము కూడా అందరూ ముందు కలిసికట్టుగా పోయి పార్టీలో పాల్గొనవచ్చనే ఉద్దేశంగా 4 పెద్దలు చెప్పారు కనుక అందుకనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఏం చేశాడో మాకైతే తెలియదు. ఆయన ఏం చేశాడో